ఆత్మబంధు నమో నమ. మనము ప్రతిరోజు జీవన మాధుర్యం గురించి తెలుసుకుంటున్నాము. ముఖ్యంగా ఆధ్యాత్మికతయే అసలు శక్తి. ఏ వ్యక్తులు ఆధ్యాత్మిక దృక్పథానికి విముఖులై కేవలం లోకోపకార కార్యాలలో నిమగ్నమవుతారో వారు సాఫల్యం పట్ల కానీ గుణాల పట్ల కానీ మోహితులవుతారు. తాము లోక సేవకులని, మేమే ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నామని మోహిస్తారు. మా మాటలే వినాలని ఆశిస్తారు. ఈ పెరిగిన అహంకారము నిన్ను దూరం చేస్తుంది, శత్రువునిగా తయారు చేస్తుంది. సమాజ సేవ వారి నిజమైన సమాజ సేవకులుగా చేయదు, అది సమాజాన్ని నాశనం చేస్తుంది. ఆధ్యాత్మిక చింతన లేకపోతే, వినయ వినమ్రతలు లేకపోతే అతడు తప్పక తన జీవితాన్ని తప్పుల తడకలాగా గావించుకొని నాశనమవుతాడు. ఎంతోమంది చరిత్రలు తిరిగేసినా కూడా తప్పింది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ సంతోషముతో దినమంతా గడపచ్చు, అయితే దుఃఖంతో అరగంట కూడా గడపలేము. కాబట్టి చక్కగా జీవితాన్ని సాఫల్యం చేసుకోవాల్సింటే ఆధ్యాత్మికతను ఒడిసి పట్టుకోండి, జీవితాన్ని సుసంపన్నం చేసుకోండి. జై గురుదేవ్, శుభం భూయాత్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.